గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అధికారంలో ఉన్నవాళ్ళు ఒక సుదీర్ఘమైన కళ సాకారం కావాలి అంటే క్రమశిక్షణ, పట్టుదల, బాధ్యతాయుతంగా ఉండాలి. నిజంగా ఈ విషయాలన్నీ గాని, ఈ లక్షణాలన్నీ కూడా మనకి స్పష్టంగా ఆ విజన్ అని చెప్పంగానే ఆ విజన్ ఉన్నటువంటి నాయకుడు 4వ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు నిజంగా ఆయన చూసినప్పుడు ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఎందుకంటే అదే స్థాయిలో ఆయనకున్నటువంటి నిబద్ధత, పట్టుదల, క్రమశిక్షణ, బాధ్యతగా ఉండమంటం, టెక్నాలజీ వినియోగం ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తాయి. అందుకే దాదాపుగా ఏపీ ప్రజలందరూ కూడా ఆయన ఏపీ హెడ్ మాస్టర్ లాగానే చూస్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి కేబినెట్ విషయానికి వస్తే ఎందుకు ఆయన ఏపీ హెడ్ మాస్టర్ అని అంటున్నానంటే, ఒక స్కూల్లో ఏదైనా హెడ్ మాస్టర్ గారి క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సామాన్యంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, ప్రధానంగా చదువుకున్న వాళ్ళు లేదా టాపర్స్ పక్కన పెడితే వాళ్ళు డెఫినెట్గా చెప్పినా చెప్పకపోయినా బాగా చదువుకుంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కానీ డెఫినెట్గా హెడ్ మాస్టర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఈ బ్యాక్ బెంచర్స్ని, యావరేజ్ స్టూడెంట్స్ని, లేకపోతే సరిగ్గా చదవని వాళ్ళు, ఎవరు పట్టించుకుంటున్నారులే మనల్ని ఎవరు చూస్తున్నారు అనుకున్న వాళ్ళందరికీ కూడా మాత్రం హెడ్ మాస్టర్ ఒక క్లియర్ కట్ వార్నింగ్ ఇస్తాడు. నాకు అన్నీ తెలుసు, మీరు ఎవరెవరు చదువుతున్నారు, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఏంటి, మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అన్ని రిపోర్ట్లు కూడా నాకు మీ క్లాస్ టీచర్లు ఇస్తున్నారు. అలాగే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం డిబార్ చేస్తానని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు. నిజంగా నిన్న కేబినెట్ మీటింగ్ కూడా మనకి చూస్తే ఏపీ హెడ్ మాస్టర్ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి స్టైల్ కూడా నిన్న ఇంచుమించు అలాగే కనిపించింది. కేబినెట్ లో అనేక కీలకమైన నిర్ణయాలు, అలాగే పాలనాపరమైన సూచనలు, నిర్ణయాలు తీసుకుంటూనే ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే మాత్రం మంత్రులు, ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా చర్యలుంటాయి, సంక్రాంతి తర్వాత సంచలనాలు ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. ఎందుకంటే మంత్రి పదవి అనేది ఒక అధికారం కాదు, ఒక బాధ్యతాయుతమైన వ్యవహారంగా చెప్తూనే కొన్ని విషయాలను చాలా క్లియర్ కట్ గా ఆయన మాట్లాడిన సందర్భం మనం చూసాం. కక్ష సాధింపులు వద్దు అని చెప్తూనే నిన్న జరిగినటువంటి దాంట్లో, ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 6 నెలల ఈ నేపథ్యంలో 6 నెలల తర్వాత మీ అందరినీ స్వీయ నివేదిక ఇమ్మని చెప్పాను, కేవలం 3 మాత్రమే ఇచ్చారు. సో మంత్రులు ఫీల్డ్ విజిట్లు కూడా పెంచాలి, మీ శాఖకు పేరు తీసుకురావాలి, విలువలు ముఖ్యం, అలాగే విలువలు పాటిద్దామని చెప్తూనే కేంద్ర పథకాల్లో 93 పథకాల్లో 70 పథకాలని పునరుద్ధరించిన విషయం కూడా ప్రజలకు తెలియజేశారు. అలాగే అందరితో సమన్వయం చేసుకోవాలని చెప్తూనే కొంత టెక్నాలజీ వినియోగం మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని సరిగా చేయటం లేదు, కేవలం పాత పద్ధతుల్లో దస్తరాలు వాడే వ్యవహారంలోనే ఉన్నారు. కొంత స్వీయ నివేదికలు గాని, పల్స్ గాని ఇవన్నీ కూడా మీరు ఇవ్వనంత మాత్రం నాకు తెలియదు అనుకోకండి, IVRS కాల్స్ చేస్తున్నాను. అలాగే క్లాస్ టీచర్ దగ్గర నుంచి రిపోర్ట్లు ఎలా తీసుకుంటున్నారో, ప్రజల నుంచి కూడా మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది, బాగుందా బాలేదా, మీరేం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే స్వీయ రిపోర్ట్లు అంటే ప్రధానంగా శాఖల సమన్వయం ఎలా ఉంది, అధికారులతో సమన్వయం ఎలా ఉంది, మీ శాఖకు సంబంధించి పట్టు ఎంతవరకు వచ్చింది, అసలు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, ఇలా అనేక విషయాలన్నిటిపై కూడా ఆయన సమగ్రమైన రిపోర్ట్ ఇమ్మన్నారు. కానీ ఇచ్చింది 3. ఈ నేపథ్యంలో ఆయన కొంత సీరియస్ గానే మాట్లాడిన సందర్భం చూసాం. ఇలా అయితే కుదరదు, ఊరుకునేది లేదు అని IVRS కాల్స్ కూడా చేయిస్తున్నానని చెప్పారు. తప్పనిసరిగా 1-to-1 మంత్రులతో కూడా భేటీ రాబోయే రోజులు ఇవన్నీ చెప్తూనే ఇన్ఛార్జ్ మంత్రులు కొందరు జిల్లాలకు వెళ్లకపోవడంపై కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇదే కాకుండా పాలసీలపై కాస్త లోతుగా చదువుకోవాలి, దీనివల్ల ప్రతిపక్షాలను సమగ్రంగా తిప్పికొట్టకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ప్రజల్లో క్లియర్ కట్ గా వెళ్లదు అనే విషయాన్ని కూడా గట్టిగా చెప్తూనే ఇక నామినేటెడ్ పదవులు, ఈ వ్యవహారాలన్నిటిపై కూడా చెప్పారు. పార్టీకి ఎవరు చెడ్డ పేరు తీసుకురావద్దు, జరుగుతున్న పరిణామాలు, గత వారం రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా చర్చించారు. సో అలాంటి వారిని ఉపేక్షించం, జెండా మోసేది కార్యకర్తలే కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటామని చెప్పి మందలింపుల పర్వం శుతిమెత్తగా, అలాగే క్లాస్ పీగుతూ సంచలనాలుంటాయి, మారకపోతే మార్చేస్తాననే విషయాన్ని కూడా క్లియర్ కట్ గా చెప్పారు. ఇది కాకుండా ఇక పాలనాపరంగా అంశాలు లేదా పాలనకి సంబంధించిన అంశాలు గాని మనం చూస్తే, అమరావతికి ప్రపంచ బ్యాంక్ రుణం సిద్ధమైపోయింది. సో ఏదైతే పునర్నిర్మాణానికి సంబంధించిన కళ సాకారం కాబోతోంది, అమరావతి శుభారంభం ప్రారంభం కాబోతోంది. 6,750 కోట్ల రుణం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ప్రపంచ బ్యాంక్ నుంచి. అలాగే హడ్కో, ఇతర సంస్థల నుంచి కూడా ఇంకొక 16,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు రెడీ టు రిలీజ్ అన్నమాట. సో సంక్రాంతి తర్వాత పనులు ప్రారంభమవుతాయి. 3 ఏళ్ల నిర్దిష్ట టార్గెట్ తో కూడా రీచ్ అయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగిపోయాయి. సో ఈ నేపథ్యంలో ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్.
సో ఒక స్పష్టమైన విధానం, విజన్, కళ సాకారం కావాలంటే క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి అటు క్లాస్ మందలింపుల పర్వం కొనసాగుతూనే పాలనాపరమైనటువంటి నిర్ణయాల్లో ఇది పెద్ద నిర్ణయం, కీలకమైన నిర్ణయం నిన్న. ఎందుకంటే అమరావతి మునిగిపోతుందంటూ ఒకళ్ళు అన్నారు. అసలు ఏదైతే ఈ ప్రపంచ బ్యాంక్ రుణం 6,750 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆమోదం లభించిందో ఆ రుణం రాకుండా ఉండడానికి సర్వశక్తులు జగన్ అండ్ కో ప్రయత్నించింది. సో ఆపగలిగారు. కానీ ఏ రుణాన్ని అయితే ఆపాలనుకున్నారో ఆ రుణం సాకారం అయిపోయింది, వచ్చేసింది. సో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ఇది కదా సమీక్ష అంటే, ఇది కదా కేబినెట్ నిర్వహణ అంటే అన్న విషయం నిన్న స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం, అని ఎక్కడ అలా లేదు. తమకు నచ్చినట్టు తమ భ్రమల్లో తాము బతుకుతూ కొనసాగిన వ్యవహారాలు చూసాం. నిన్న కూడా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో కార్యకర్తలు వారి నాయకులతో పెడుతూ అధికార పార్టీ వచ్చే ఎలక్షన్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోతుంది అంటూ తన ఊహాలోకంలో తన భ్రమల్లో ఆయన చెప్పకనే చెప్పేశారు. బట్ ఏదైనప్పటికీ కూడా అవసరమైతే అధికారం ఇవ్వడమే కాదు, బెత్తం చూపిస్తాను అంటూ బ్యాక్ బెంచర్స్ కి, యావరేజ్ స్టూడెంట్స్ కి అందరికీ నిన్న వార్నింగ్ ఇచ్చారు. పాలనాపరమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో కేబినెట్ సిగ్నల్స్, కేబినెట్ నిర్ణయాలు ఇంకా మొత్తానికి నిన్న జరిగినటువంటి కేబినెట్ నిర్ణయాలు, మందలింపుల పర్వంపై చర్చ కొనసాగిద్దాం. సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వర గారు. అందరికీ స్వాగతం అండి. విక్రమ్ పోలా గారు, మీతో ప్రారంభిస్తాను. సో అనేక సందర్భాల్లో మీరు ఆయన ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినా ఆయన కేబినెట్ నిర్వహణ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక పూర్తి స్థాయి సమాచారంతో ఆయన కూర్చుంటారు. ఎవరేం చెప్పినా కూడా వినరు. క్లియర్ కట్ గా నిన్న కూడా మన అదే కనిపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించి పనితీరు, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ పక్కన పెడితే ఆయన కాకుండా సమాచారం పెట్టుకున్నారు. కొంత మందలింపుల పర్వం కొనసాగింది. ఎట్లా చూస్తారు? ముందుగా డిబేట్ లో పాల్గొంటున్న మిత్రులకి, మీకు ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. ఎస్, మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు స్టైల్ ఆఫ్ ఫంక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మిగతా ముఖ్యమంత్రులతో, అంటే రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు కావచ్చు, ఆ మాటకు వస్తే దేశంలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రుల పనితీరుతో కావచ్చు, ఆయన డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆయన టీం వర్క్ ని ఇష్టపడతారు. అంటే ఒక్కళ్ళు పనిచేయటం కాదు, టీము మొత్తం పనిచేయాలి అనేటువంటిది ఆయన మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉంటారు. దాన్నే నమ్ముతారు, దాన్ని ఆచరణలో పెడతా ఉంటారు. అది పార్టీలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు. ఎందుకంటే మంత్రివర్గంలో కేవలం ముఖ్యమంత్రి ఒక్కరు పనిచేస్తే ఫలితాలు రావండి. అందరూ పనిచేయాలి, మొత్తం టీము మొత్తం పనిచేయాలి. ప్రతి శాఖ కూడా కీలకమే. ఈ శాఖ ముఖ్యం, ఆ శాఖ ముఖ్యం అనేది ఉండదు. కాబట్టి ప్రతి శాఖలో ఆ పట్టు సాధించాలి, మంత్రులు పట్టు పెంచుకోవాలి, పని చేయించాలి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గా నిలవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి, ఆయన 95 నుంచి మనం గమనిస్తున్నాము. మంచి ఆయన క్యాబినెట్ లో ఏంటంటే చాలా మంచి పనితీరును కనపరిచేటువంటి వాళ్ళనే ఎంపిక చేస్తారు. కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి ఏంటంటే కొంత గైడ్ చేస్తారు, ఒక దిశానిర్దేశం, నిర్దేశిస్తారు. నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల మహీందర్ అమర్నాథ్, ఆయన ఫార్మర్ క్రికెటర్, ఆయన తన ఆత్మకథను రాశారు. ఫియర్లెస్ అని ఒక పుస్తకం రాశారు. ఫ్యూ డేస్ బ్యాక్ అది రిలీజ్ అయింది. అందులో ఆయన ఒక మాట చెప్పారు. ఎవరు గొప్ప కెప్టెన్ అని అడుగుతూ ఉంటారు, గవాస్కరా, ఇమ్రాన్ ఖాన్ అని అడుగుతూ ఉంటారు. గవాస్కర్ గొప్ప ఆటగాడు. ఎప్పుడు తన కెప్టెన్ గా ఉన్నా కూడా తన బ్యాటింగ్ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఎక్కువ పరుగులు చేయాలని దాని మీద ఎక్కువ కేంద్రీకరిస్తాడు, దృష్టి పెడతాడు. నా దృష్టిలో ఇమ్రాన్ ఖాన్ గొప్ప కెప్టెన్. ఎందుకంటే ఆయన నిరంతరం తన ఆటగాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళ లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు, వాళ్ళ ఆత్మవిశ్వాసం పెంచుతాడు. ఎక్కడ ఏ విధంగా, ఏ సమయంలో ఏ విధంగా ఆడాలి అనేది నిరంతరంగా చేస్తాడు. ఆయన చాలా గొప్ప కెప్టెన్. అందువల్లే గొప్ప కెప్టెన్ అవటమే కాదు, అనేక మంది వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ని ఆయన నేతృత్వంలో చాలా మంది ఫలితాలు వచ్చినాయి, టీంకి ఫలితాలు వచ్చినాయి. వ్యక్తిగతంగా కూడా ఆటగాళ్ళు చాలా మెరుగయ్యారు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇది చాలా యాప్ట్ గా, అంటే ఒక మంచి నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే నిరంతరంగా తన సహచరులతో మాట్లాడుతూ ఉండాలి, తన సహచరులలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి పనితీరుని, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది చెప్పాలి. అది చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నది. అందువల్ల ఆయన గొప్ప నాయకుడిగా ఆయన మనం చూసాము. ఇప్పుడు కూడా ఏంటంటే చాలా ఆశలు ఉన్నాయండి, ప్రజల్లో ఆకాంక్షలు, ఆశలు చాలా ఉన్నాయి. దానికి తగినట్టుగా పనిచేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్.
ముఖ్యంగా రాష్ట్రం ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది ఒకవైపు. ఆ సమయంలో ఏంటంటే కనీసం ప్రజలకు చేరువవ్వాలి, పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత నాణ్యతతో జరుగుతున్నాయి, ఎంత వేగంగా జరుగుతున్నాయి అనేది చాలా ముఖ్యం ప్రతి శాఖలో. అందువల్లనే ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే స్వీయ నివేదికలు ఇవ్వమంటే ముగ్గురు ఇవ్వటం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందండి. అంటే ఏంటి అంటే ఒక లెక్కలేనితనమా లేకపోతే లెథార్జిక్, ఇది మంచిది కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కోరినప్పుడు నివేదికలు ఇవ్వకపోవటం ఏంటంటే ముగ్గురిని ఇవ్వటం ఏంటి మొత్తం కేబినెట్ లో. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇమ్మీడియట్ గా వాడిని ఏదో తొలగిస్తారనో లేకపోతే రిప్లేస్ చేస్తారని కాదు, బట్ ఒక సీరియస్నెస్ అనేటువంటిది చాలా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా శోచనీయం. ఆ ముగ్గురు అయింది కదా, ఇంకా హనీమూన్ వెకేషన్ మోడ్ లోంచి ఏమైనా బయటికి రాలేదా వీళ్ళందరూ స్వీయ నివేదికలు పల్స్ రిపోర్ట్లు ఇమ్మంటే? ఎస్ అండి. ఎందుకు స్వీయ నివేదికలు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది చాలా సీరియస్ గానే పరిగణించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అంతకంటే వాళ్ళకి ఏం పనులు ఉంటాయండి? ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తాము ఏం చేస్తున్నాం అనేది 3 నెలల్లో స్వీయ నివేదికలు ఇవ్వలేరా? అంటే పర్సనల్ అప్రైజల్, పర్సనల్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఒక నివేదిక ఇవ్వడానికి అంత తీరుబడిపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది. అది చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. తర్వాత ఈ సందర్భంగా ఇంకోటి కూడా ఒకటి రెండు విషయాలు చెప్తున్నానండి. నిన్న కేబినెట్ లో చర్చకి వచ్చిన సందర్భంగా స్థానిక సంస్థల పదవీ కాలాన్ని అది అంటే చాలా తక్కువ ఉన్నాయి, మార్చిలో కొన్ని అవుతున్నాయి, నవంబర్లో కొన్ని అవుతున్నాయి అన్నారు. వాటిని మార్చేటువంటిది లేదు, ఒక మంచి రాజకీయం చేద్దామన్నారు. దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఒక విధానపరంగా ఉండాలి. వ్యవధి తక్కువగా ఉంది కాబట్టి మనం మార్చాం, వ్యవధి ఎక్కువ ఉంటే మార్చచ్చు అనేది కాకుండా ఒక విధానం ప్రతిదానికి 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, ఏడాది పైగా ఉండొచ్చు, కానీ ఒక స్పష్టమైనటువంటి ఒక విధాన నిర్ణయం తీసుకోవాలి. ఇంకొక విషయం గమనించారా? దాదాపుగా 93 పథకాలు గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆగిపోతే మళ్ళీ 70 రివోక్ చేయగలిగారు. అంటే అది ఎందుకు ఆగినాయి అంటే యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదంటండి. ఎంత దారుణం అంటే కేంద్ర పథకాలు ఆగిపోవడానికి కారణం ఏంటంటే యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదనేటువంటిది వార్తలు వచ్చినాయి. నిన్న పయ్యావులు కేశవ్ గారు చెప్పారు. నిన్న కేంద్ర పథకాలు ఎందుకు ఆగిపోతాయి, ఊరికే ఆపరు కదా, యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఆ యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వల్ల ఆగిపోయినాయి అనేది ఆర్థిక మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు వాటిని మళ్ళీ తిరిగి యూటిలిటీ సర్టిఫికెట్లు ఇస్తున్నాము, 70 పథకాలను రివైవ్ చేయగలిగామని అంటే గత ప్రభుత్వం ఎంత క్యాజువల్ గా కేంద్ర పథకాలని నిలిపివేయటం అనేటువంటిది ఎంత దారుణం అండి. దీన్ని బట్టి గత ప్రభుత్వ పనితీరు ఏంటి అనేటువంటిది ఒకటి తెలుస్తుంది. ఒక్క చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. నిన్న పార్లమెంట్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా చాలా బాధాకరం, దురదృష్టకరం. బాహాబాహిగా అంటే అసలే పార్లమెంటు ప్రతిష్ట మసగబారుతుంది. ఈ నేపథ్యంలో అది బాహాబాహి వరకు వెళ్ళటం అనేటువంటిది చాలా దారుణం. అయితే అంబేద్కర్ ని ఓన్ చేసుకునే క్రమంలో మా అంబేద్కర్ మేము దగ్గర అనేటువంటిది రాజకీయ పార్టీల్లో ఒక పోటీగా పెరిగింది. అయితే ఈ సందర్భంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అంబేద్కర్ ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఓడించింది. అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ ఎన్టీ రామారావు గారు చైర్మన్ గా ఉన్న నేషనల్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాతనే అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చారండి. ఆ విషయాన్ని కొంత మిస్ అయ్యారు. అది కూడా మనం రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చొరవ ఎన్టీ రామారావు గారు చూపించారు. అంబేద్కర్ కి 1990 వరకు భారతరత్న రాలా, 1947లో మనకి స్వాతంత్రం లభిస్తే 90 వరకు కూడా మరి సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని కాంగ్రెస్ పార్టీవే, ఎవరు ఇవ్వలేదు అంబేద్కర్ గారికి భారతరత్న. అంత మహానుభావుడు అటువంటి అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా, విపి సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు. అది మనం కూడా ఒకసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్. టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి చాలా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరు అవటం, దానికి గ్రీన్ సిగ్నల్. ఇక సంక్రాంతి నుంచి పనులు స్టార్ట్. ఆ విషయంలోకి నేను వెళ్లే ముందు మందలింపుల పర్వం మీద, స్వీయ నివేదికల మీద ఒకసారి మాట్లాడి దానికి వెళదాం. ఏంటి ముగ్గురు ఇవ్వడం ఏంటి? ఏం పట్టు రాలేదా ఎవరికి? లేదా అధికారులు సహకరించట్లేదా? లేదా లైట్ తీసుకున్నారా బ్యాంక్ బెచ్చర్లు అందరి కింద? హెడ్ మాస్టర్ కాప్ పడే వరకు కూడా ఎందుకు తెచ్చుకున్నారు అందరూ? అందరికీ నమస్కారం అండి. విక్రమ్ గారు, వెంకటేష్ గారు, అందరికీ నమస్కారం. ఈ క్యాబినెట్ మీటింగ్ లో జనరల్ గా మంత్రులందరి యొక్క పర్ఫార్మెన్స్ గురించి,
ఎవరిదన్నా కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళందరినీ సూచనలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 90 మార్కులు వచ్చినా కూడా మిగతా 10 మార్కులు ఎందుకు రాలేదని అడుగుతారు తప్పితే 90 మార్కుల గురించి మాట్లాడరు. అది సహజం. సారు అంత తొందరగా ముగ్గురు మంత్రులు 90 మార్కులు కాదండి, అసలు ఫెయిల్ ఫెయిల్ కాదండి. గతంలో మేము కూడా ఒక మంత్రి గారి దగ్గర, నేను అనేది మీ పాలన ఫెయిల్ అనట్లేదు, ఈ బ్యాలెన్స్ 24 మంది మంత్రులు కేబినెట్ లో ముగ్గురు ఇచ్చారంటే మరి అది 90% సక్సెస్ రేట్ ఎక్కడుంది మీరు చెప్పిన లెక్క ప్రకారం? అంటే డిపార్ట్మెంట్ లో వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది, పట్టు ఏంటి, అధికారులు సమాచారం ఇవ్వట్లేదా, లేదా ఇస్తే సమన్వయం లేదా, ఎలా అండి? అది కాదండి. అప్రైజల్ రిపోర్ట్ అంటే నేను గతంలో మంత్రి గారి పిఎస్ గా పనిచేశాను. మేము ప్రతిరోజు అంటే మాకు జిఐడి నుంచి అప్పుడు సాఫ్ట్ కాపీ ఇస్తే మేము ఏ రోజు ఆ రోజు అంటే అప్రైజల్ రిపోర్ట్ అంటే మినిస్టర్ గారికి ఈ నెలలో ఎన్ని ఫైళ్ళు వచ్చినాయి, ఎన్ని క్లియర్ చేశారు, ఎన్ని రోజులు సెక్రటేరియట్ లో ఉన్నారు, ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, ఎన్ని రోజులు రాష్ట్రంలో ఏ ప్లేస్ లో తిరిగారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టారు, మీ దాంట్లో ఉన్నటువంటి ఏమైనా ఫినామినల్ చేంజెస్ ఏమైనా శాఖలో తీసుకున్నారా? సపోజ్ నాయకులు మనోహర్ గారు ఉన్నారు, మొన్న ఈ రేషన్ బియ్యం పట్టివేతలో 2-3 సార్లు వారు బాగా పనిచేశారు. అట్లాంటి ఏమైనా వినూత్నమైనవి కనుక ఏమైనా ఆ శాఖలో ఇంకా పెంచేది మెరుగుపడటానికి ఏమైనా చేశారా? ఇట్లాంటివి కూడా అప్రైజల్ రిపోర్ట్ లో మేము నెల 31వ తారీఖు కల్లా ఇచ్చేసేవాళ్ళం. ప్రతి నెల జిఐడికి ఇచ్చేసేవాళ్ళం, ప్రతి నెల ఇచ్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు సార్ అడిగిందంటే 6 నెలలకు అడిగారు. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. గతంలో ఈ మంత్రుల యొక్క పిఏలు పిఎస్లు కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు మానవ వనరుల అభివృద్ధి మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తా ఉంటే కొంత బ్యాక్ అండ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండవది, విక్రమ్ గారికి కూడా తెలుసు, అసలు మంత్లీ క్యాలెండర్ ఉండేది. అంటే సోమవారం నాడు గ్రీవియన్స్ కింద స్థాయిలో మండలం నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి రాష్ట్ర సచివాలయంలో కూడా మంత్రులు సెక్రటరీలు అందరూ సోమవారం నాడు సచివాలయంలో రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉండేవారు. ప్రజల నుంచి ఏదన్నా విజ్ఞప్తులు వస్తే సేకరించడం, అట్లా మంగళవారం ఏం చేయాలి, బుధవారం ఏం చేయాలని శనివారం వరకు కూడా ఒక క్యాలెండర్ ఇచ్చిన సందర్భం ఉంది. ఈసారి కూడా అది ఇవ్వటానికి ఒకసారి నేను కూడా ఇటీవల కాల అనారోగ్యం వల్ల 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. కలిసినప్పుడు అంటే ఇప్పుడు జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని ఒక క్యాలెండర్ ఇస్తే అందరూ టైలర్ మేడ్ గా ఒకే రీతిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెనుకున్న బ్యాక్ అండ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పని చేయట్లేదు చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మరి ఈ మాట అన్నారు అంటే ఒక కొన్ని రోజుల నుంచి ఒక చర్చ ఉంది కదా, బయట మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని స్టేట్ వైజ్ గా గాని పార్టీ పరంగా గాని అధికారులు గాని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. 1, 2 సమాచారం లేదు, లేదా తెలిసిన పట్టు లేదు. ఇట్లా ఉన్నప్పుడు అది నిన్న తిట్టిన దాని ప్రకారం ఉన్నప్పుడు అంటే ఎట్లా చూడాలి దీన్ని, మీరు ఎట్లా సమర్థించుకుంటారు? అసలు తిట్టడం కాదు మేడం. ఇప్పుడు మీకు ఈ క్యాబినెట్ లో చూడండి, ఫరూక్ గారు వారు 1994 నుంచి పనిచేశారు మంత్రిగా. అచ్చెన్నాయుడు గారు 14-19 మధ్యలో పనిచేశారు. కొల్లువేంద్ర గారు 14-19. కొంతమంది ఫ్యూ మెంబర్స్ మాత్రమే సీనియర్లు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ జూనియర్లు. వాళ్ళందరూ కూడా ఒక 6 నెలలు, ఓకే 6 నెలలు మా రైట్ మంచి టైమే వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోవడానికి. అయినా సరే ఇక్కడ 6 నెలలు అయిన తర్వాత కూడా ఇలా ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒక టైలర్ మేడ్ గా వాళ్ళ యొక్క పనితీరు మెరుగుపరచడానికి ఏం చేయాలో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారండి. మరి సెట్ అవుతారా? ఎందుకంటే కాంప్రమైజ్ అవుతున్నారు అన్న చర్చ వచ్చింది. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి. కాంప్రమైజ్ అవ్వలేదు ఉండదు. అన్ని శాఖల్లో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచి ఫస్ట్ టైం గెలిచారు, వాళ్ళు మంత్రులుగా చేయడం ఫస్ట్ టైం చేశారు. కాబట్టి శాఖలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా జిల్లాలో స్థితులు పక్కన పార్టీ అన్నింటినీ అర్థం చేసుకుని పనిచేయడానికి వాళ్ళకి కొంత సమయం పడుతుంది. సరే 6 నెలల టైం అనేది ఎక్కువే అయినా సరే ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా సమీక్షించి సరిచేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారండి. రైట్. కమింగ్ టు అమరావతి ఏం చెప్తారు అంటే 31 కోట్ల రూపాయలు ఆమోద ముద్రలో ఇచ్చింది ప్రపంచ బ్యాంక్. ఏంటి శుభారంభం కాబోతోంది కాబట్టి అందరికి ఒక ప్రశ్న, మీరు 3 ఏళ్లు టార్గెట్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు
అన్ని రకాలుగా రంగం సిద్ధమైందా? మానవ వనరులు గాని, టెక్నాలజీ గాని, ఇప్పుడు డబ్బు సమకూరింది. డబ్బు పాయింట్ ఇన్నాళ్ళు డబ్బు 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 అనుకున్నాం, డబ్బు వచ్చేసింది. మానవ వనరులు గాని ఇతరవన్నీ కూడా మీరు పెట్టుకునే టార్గెట్ కి సరిపోతాయా? ఎందుకంటే క్లియర్ కట్ గా చూపించకపోతే మీకు సింగిల్ డిజిట్ వచ్చిందని నేను అనంతపురంలో అన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన అసలు అసెంబ్లీకే రాకుండా ప్రజల బాధ్యత రాజ్యంగా ఉంటున్నారు. అసలు ప్రజలే వింటలేదు ఆయన మాట. అందుకని మేము అసలు లీస్ట్ బాగా రాకూడదు జగన్మోహన్ రెడ్డి. మేము ప్రజల తరఫున ఎవరైనా మాట్లాడితే మేము తీసుకుంటాం, ఏ సమస్యలు ఎవరు ఎత్తినా కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఏ బకాయిలు పెట్టలేదు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు, అన్ని బకాయిలు పెట్టి వెళ్ళిపోయి ఈ రోజున 1,23,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్తే అసలు మేము కూడా 20,000 కోట్ల రూపాయలు 2019లో పెండింగ్ ఉంది సహజం. ఎందుకంటే ఆ బిల్లులు వచ్చి ట్రెజరీకి వచ్చి పేమెంట్ చేసేసరికి 1 నెల 2 నెలలు పడుతుంది. కానీ ఈయన గత 5 సంవత్సరాల నుంచి 1,23,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెడితే అప్పులు కాకుండా, దీని అప్పుల్లో కూడా బకాయిలు అప్పుల్లో చూపించకుండా మేము చేసింది 3 లక్షల కోట్లే అని చెప్పేసి బుకాయించడం అది కరెక్ట్ కాదు. రెండవది, రాజధానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనవి అని అంటే 1 లక్ష కోట్ల రూపాయలు రాజధానికి ఎందుకు పెట్టాలని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటే ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ మొత్తం మీద మేము 2017-16లో సబ్మిట్ చేసినప్పుడే 53,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఆ రోజున రాజధాని మొత్తం అభివృద్ధి కోసం చేసింది. మరి 1,00,000 కోట్లు అని చెప్పేసి ప్రజల్లో విష బీజం నాటాడు. అదే విధంగా మీకు ఇష్టం లేకపోతే ఊరుకోండి, కానీ డిస్ట్రాయ్ చేయటం, రోడ్లు తవ్వేయటం, ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ వాటన్నింటినీ 45% ఎస్టిమేషన్ చార్జెస్ ప్రైసెస్ కూడా పెరిగాయి. ఇవాళ 7,000 కోట్ల రూపాయలు అదనం భారం పడే పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నష్టదాయకం. రేపు ఈ పనులన్నీ చేయడానికి మాకు 7,000 కోట్ల రూపాయలు అదనం భారం పడతాం. అందుకే నేను సరిపడా పరిస్థితులు, మానవ వనరులు అన్ని రెడీగా ఉన్నాయా? ఎందుకు అంటే పోనీ సరే ఈయన అన్న మాటలు తిరస్కరించారు, మీరు రైట్ తీసుకుంటాం, ప్రజలు కదండి మాకు ఇంపార్టెంట్ అన్న పక్క రాష్ట్రం నుంచి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి లాంటి వారు అంటున్నారు కదా ఇంకా అమరావతిని ఏదో, దాన్ని కూడా మీరు ఖండించకపోతే అట్నుంచి వస్తుంది మీకు రాళ్ళు ఇప్పుడు అట్టుపడుతున్నాయి. అదే ఇప్పుడు పొంగులేటి గారు ఉంటే పాప జగన్మోహన్ రెడ్డి గారి మాయలో నుంచి మంత్రుల నుంచి ఆయన బయటకు వచ్చినట్లేడు. ఏదైనా ఇక్కడ రాజధాని అభివృద్ధి అనేది మన ప్రజలకు సంబంధించింది, అమరావతి అనేది మన ప్రజలకు సంబంధించింది. వారు హైదరాబాద్ అభివృద్ధి ఎవరు చేశారో వాళ్ళకి కూడా నిన్న ఫార్ములా ఈ రేస్ కేసులో వచ్చినప్పుడు కూడా, లేకపోతే జీవోమ్ వ్యాలీ విషయం అప్పుడు కూడా కేటీఆర్ గారు అంతకుముందు ఏం చేశారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తీసుకుని మాట్లాడాల్సిన పరిస్థితి కేటీఆర్ గారు లాంటి వాళ్ళందరికీ వచ్చింది. అదే విధంగా రాజధానిలో వాళ్ళ 31,000 కోట్ల రూపాయలు, అది వరల్డ్ బ్యాంక్ కానీ అడ్కో కానీ ఏదన్నా కానీ వాళ్ళ అన్నిటి కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రజల కల సహకారం ఉంది. నాట్ ఓన్లీ దట్, ఒకవేళ మీకు అమరావతి మీద కోపం ఉంది, కొన్ని రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేశారా? అందులోనే ఏమైంది? మిగతా పోలవరం ఏం చేశారు? శ్రీకాకుళం వరకు వెళ్లాల్సినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏం చేశారు? కాబట్టి వీరికి ఎవరి మీద అతనికి ప్రేమ లేదు, విధ్వంసమే. రెండోది, ప్రజల మీద కక్ష కట్టినట్టు పరిపాలించి ఆయన 5 సంవత్సరాలు తాడేపల్లి ఇంట్లో ఉండి ఎలా దోసుకోవాలనేది ప్రతిరోజు ప్లాన్ చేసి, ఒక్కటి కాదు గాలి, నీరు, చెట్టు అన్ని దోసుకుని ఈ రోజున అక్కడికి ఏదో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అండి. ఆయనకి మొన్నే రావాల్సింది సింగిల్ డిజిట్, తప్పిపోయాడు. కానీ ఒకటి, మేము ప్రజలకు బాధ్యులం, ఖచ్చితంగా చెబుతున్నాం. మాకు ఈ రాష్ట్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే ఆయన అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాకు ఒక బాధ్యత కట్టబెట్టారు. ఖచ్చితంగా అమరావతి, పోలవరం, అదే కాకుండా 26 జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం కానీ, అభివృద్ధి చేయటం కానీ, ఆ జిల్లాలలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం కానీ, ఆ జిల్లాలో జిఎస్డిపి పెంచడం కానీ. అంటే జిఎస్డిపి అంటే అంకెలు కాదండి, ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయం, పరిశ్రమలో, సర్వీసు, సేవల రంగం అన్నిటినీ అభివృద్ధి చెంది మళ్ళీ వారికి గుర్తుపెట్టుకోమండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కల్లా మర్చిపోండి మీరు. ఎందుకంటే ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇట్ వాజ్ ద లాస్ట్ ఛాన్స్.
యూ మిస్డ్ ది ట్రైన్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో. జనసేన నుంచి గాది వెంకటేశ్వర గారు, నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అండ్ మీ వాళ్ళు ఎందుకు స్వీయ రిపోర్ట్లు ఇవ్వలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు కలిపి ముగ్గురు ఇచ్చారా, ఆయన కాకుండా ముగ్గురు ఇచ్చారా? ముందుగా మీకు అలానే పెద్ద విక్రమ్ గారికి, సురేష్ గారికి శుభోదయం, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. మరి టోటల్ గా మీకు తెలియాలి, నాకైతే తెలియదు. చెప్పండి పార్టీ నుంచి ఇంతకీ డిప్యూటీ సీఎం గారు ఆయన స్వీయ రిపోర్ట్ ఇచ్చారా, లేకపోతే ఆయన కాకుండా ముగ్గురు ఇచ్చారా, లేదా ఆయన కూడా ఇవ్వలేదా? ఆయన ఏ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంటా, ఇప్పుడు ఆయన బ్యాక్ బెంచరా లేదా ఫ్రంట్ లైన్ లో ఉన్నారా? అందుకు అడుగుతున్నాను నేను. మీరు ఈ మధ్యన ఎక్కడం ఎక్కువైపోతుంది మీకు. లేదు నేను మాలు అడిగాను, ప్రజలకు తెలియజేద్దామని. ఒకటి వాస్తవం చంద్రిక గారు, చెప్పండి. గతంలో జరిగిన విధ్వంసం నుంచి, ఆ విధ్వంస సాయం నుంచి తేరుకుంటుంది ఇప్పుడే రాష్ట్రం. దాంట్లో కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏ రకంగా కష్టపడుతున్నారు అనేది మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. సో ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రిపోర్ట్లు అడిగారు, అది ఇవ్వలేదు అనేది ఒక సబ్జెక్ట్ పక్కన పెడితే, చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మాట్లాడింది, గత ప్రభుత్వం తాలూకు వారసత్వ స్థాయిలు పోలేదు, ఇంకా మార్చుకోండి అని చెప్పిన కారణం కూడా అదే. అంటే అంతగా విధ్వంసం జరిగింది గతంలో. అసలు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు అని చేశారా లేదా, ఇందాక సురేష్ గారు మనకి సరిగ్గా చెప్పారు అసలు వాట్ ఈస్ ద రోల్ అండ్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద పిఎస్ అండ్ పిఏల మినిస్టర్స్ అని. మినిస్టర్ పాత్ర ఏంటి, తర్వాత బిఎస్ పిఏలు ఏం చేయాలి, గతంలో ఏ రకంగా చేసాము అనేది చెప్తే నేను కూడా ఇప్పుడు నాకు కూడా అర్థమైంది కొంచెం అసలు ఏంటి అనేది, ఎట్లా ఉంటది ఆ మోడ్ ఆఫ్ వర్క్ అనేది. మరి అది గతంలో అసలు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎప్పుడు పాపం అప్పుడున్నటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు నాకైతే తెలియదు, ఇంట్లో కూర్చున్నా కదా మొత్తం. ఇప్పుడు ఆయన వెళ్ళినప్పుడు మంత్రులు కూడా పోరు. ఆ అలవాటు అనేది ఇక వాళ్ళు మరి నిజంగా అసలు వాళ్ళు ఆ రిపోర్ట్లు, నెలవారీ రిపోర్ట్లు ఉండేవా కాదా అనేది మనకు తెలియదు అనుకోండి. అట్లా వచ్చి ఈ 6 నెలలు కూడా ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఆ వాసనలో ఉన్నారనే దానికంటే కూడా అంత అవగాహన వీళ్ళకి కూడా లేదేమో అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు సురేష్ గారు ఎందుకు చెప్పారు, ప్రతి నెల ఏ నెలదో ఆ నెల, ఏ రోజు ఆ రోజు ఒక మంత్రి గారు ఒక కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఏ రోజు ఆ రోజు సాయంత్రానికి వెళ్ళి నోట్ చేసుకునేవాళ్ళు పిఎస్ కానీ పిఎల్ కానీ అని చెప్తున్నారు. మరి అంత అవగాహన ఇప్పుడు మంత్రుల దగ్గర ఉన్నటువంటి పిఎస్ఎల్ పిఎల్కి ఉందో లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ చెక్ చేస్తుంది. ఎందుకంటే నిన్న చర్చ జరిగింది కాబట్టి చర్చ జరిగిన తర్వాత ఏదైనా ఒకటి చర్చ జరిగిన తర్వాత ఏం జరిగిన తర్వాత నెక్స్ట్ డే రివిజన్ చేసుకుంటారు. సో వాళ్ళు రివిజన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీరు అయినట్లు ఆ ముగ్గురు పేర్లు బయటకు వచ్చినాయి మనకి. అంటే మేము మా మంత్రులు ఉందా ముగ్గురు అనుకోండి, ముగ్గురులో మీరు అన్నట్టుగా మరి డిప్యూటీ సీఎం గారిది వెళ్ళిందా లేదా, కాన్ఫిడెన్షియల్ గా పెట్టారా అనేది తెలియదు. బయటికి రాలేదు కదా, బయట రాలేదు కాబట్టి ఆయన వదిలేండి. కందుల దుర్గేష్ గారు వీళ్ళ మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటే ఏంటి ఇంకా సమాచారం రావటం లేదా, సహకరించట్లేదా? నేను ఆ సెన్స్ లో అడుగుతున్నా, ఇట్స్ నాట్ అబౌట్ సర్కాజం. వస్తున్నాం అందుకనే ఇప్పుడు 3 పేర్లే మన బయటకు వచ్చినాయి. 3 కూడా రామానాయుడు గారు, సంజయ్ రెడ్డి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు. సో ఇవాళ ఇక్కడ చూస్తే మా మంత్రులు మీరు అడిగారు, మా మంత్రులు స్పెసిఫిక్ అడిగారు చెప్తున్నా. మనోహర్ గారికి చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇవాళ రాష్ట్రంలో. కడమా శాఖలు ఒక ఎత్తు అయితే ఇవాళ పౌర సరఫరాల శాఖ ఒక ఎత్తు అయిపోయింది ఇవాళ. అంతగా అదే ఇవాళ బర్నింగ్ పాయింట్ మనకి ఆంధ్ర రాష్ట్రంలో. బర్నింగ్ పాయింట్ ఏంటంటే పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి ఆ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయటం, తీసుకెళ్ళిపోవటం, దాని మీద అవి ఎక్కడెక్కడైనా పట్టుకోవటం, ఇదే బర్నింగ్ పాయింట్ మనకి కూడా. సో దాని మీద పెద్దగా జరుగుతున్నప్పుడు పెద్ద ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఆయన వెళ్తున్నారు, దానితో పాటు మా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, అందరూ తెలిసిన విషయం ఇదంతా కూడా. సో ఇవంతా కూడా నేను అనుకోవడం ఏంటంటే అదంతా కూడా ఒక నోట్ ఫైల్ చేయడానికి కొంచెం టైం తీసుకుని ఉండొచ్చు బహుశా ఈ 6 నెలలది అని అనుకున్నాను నేనైతే. అంతేగాని లేకైతే కాదు. అదే టూరిజం గురించి వచ్చేసి కూడా ఐ థింక్ అంతే నేను అనుకున్నాను. గతంలో టూరిజం అనేది అసలు ఊరుకునేది నామకే వాస్తే గానీ ఏ రకంగా జరిగిన ఏ బోట్లు మునిగిపోయిన దగ్గర నుంచి ఆ గోదావరిలో బోట్లు మునిగిపోతే ఏ రకంగా మాట్లాడారు, అక్కడి నుంచి వెళ్తాను టూరిజం ఉందా లేదా ఈ రాష్ట్రంలో, ఊరికనే టూరిజం శాఖ ఇస్తే ఆ మాత్రం ఊరికనే విదేశాలు తిరిగి రావడానికి వాడుతున్నట్టుంది కానీ అంతకుమించి ఆమె చేసింది ఏం లే. నా గుంటూరు ఏదో ఒకటి పెట్టి ఆమె కూడా కాసేపు డాన్స్ చేసిపోయింది కదా, అంతకుమించి ఏం లేదు. సో ఇవన్నీ కూడా అసలు అది మనకు కనిపించట్ల వాసనలు ఇవాళ ఆ శాఖలకు సంబంధించి పూర్తిగా నిర్వీర్యం చేశారు.
అవన్నీ కూడా ఇవాళ మేము మళ్ళా మొత్తం ఏదంటే దులుపుతాం. ఆ దసరాలన్నీ కూడా దులిపి ఆ ఆఫీసులను అసలు ఏంటి అనేది ఇవాళ తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. సో అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు అడగంగానే ఇవ్వలేకపోయి ఉంటారు తప్పితే, కొంత లేట్ అయ్యేటో తప్పితే అసలు ఏమీ లేక కాదు. నేను అనుకుంటున్నా మేబీ తయారు చేస్తుండొచ్చు 2-3 రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అవి తీసుకెళ్లి సమర్పిస్తారు ఖచ్చితంగా. 100% ఇస్తారు, ఇవ్వకుండా ఏమి ఉండం. ఎందుకంటే మా జనసేన పార్టీ ఏమేంటి, ఒక మార్పు రాజకీయాలు చేయాలని రాకుండా మార్పు తీసుకురావాలండి. ఆ మార్పు అంటే గతంలో పాడైపోయిందని మార్చాలని ఒక మార్పు అయితే నిన్న కొంచెం కనిపించింది. 93 కేంద్ర పథకాలు అనేవి ఆగిపోతే యూసీలు ఇవ్వకుండా 70 రివోక్ చేశారు. అంటే కేంద్రం అండ స్పష్టంగా ఉంది, వివిధ బ్యాంకుల నుంచి మీకు సహకారం లబ్ధి లభిస్తున్నాయి, ప్రజల తీర్పు బలం స్పష్టంగా ఉంది, మీరు చెయ్యండి అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకా మీరు సింగిల్ డిజిట్ అంటున్నారు. ఆయన నిన్న అనంతపురంలో ఆయన ఒకసారి తినగా వేం తీయనైద్ది చెప్పగా అవునా ఇంకా 4.5 years ఉంది మేడం. ఇంకా 4.5 years ఉంది. ఆయన తలకిందులుగా తప్పదు చేసిన ఈ 4.5 years ఎలక్షన్స్ రావు కదా. 4.5 years మాట్లాడాలి ఆయన. అప్పుడు ఏమైంది 6 నెలల తర్వాత ఇప్పుడు ఏదో వచ్చి అక్కడ మీటింగ్ పెడతాం మాట్లాడినండి. ప్రజాస్వామ్యంలో రమ్మనండి. ముందు అది ఎమ్మెల్యే కదా, ఒకసారి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, లేదంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి కదా. అంతేగాని ఏదో ఇంటర్నల్ మీటింగ్ లాగా వాళ్ళది. ఈ రోజు కూడా తాడేపల్లిలో కూర్చోండి నిన్నదాకా. ఇవాళ పాపం నిన్నది అక్కడ అనంతపురం పోయినట్టున్నాడు. అక్కడ బయటకు రానివ్వండి, ముందు ఎండ తగలనివ్వండి. ఇప్పటి వరకు ఏసీలో ఉంటాడు కదా, ఏసీ వదిలిపెట్టి ఎండలో కానండి, వచ్చినప్పుడు మాట్లాడదాం. అప్పుడు దాకా ఆయన గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఖచ్చితంగా అండి మేము ఏదైతే మార్పు అనుకున్నామో మార్పు తీసేవాళ్ళ. మీరు అన్నట్టుగా యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా నాశనం చేశారు. అసలు ఏ శాఖ గురించి ఎవరు తెలుసండి? అసలు తెలుసా పంచాయతీరాజులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి జనానికి ఎప్పుడు తెలుస్తున్నాయి? అసలు వాళ్ళ పౌర సరఫరాల శాఖ ఏ రకంగా ఉంటుంది, ఏం జరుగుతుంది, అసలు ఒక శాఖ ఉంది, ఆ శాఖ ఏమేమి విధులు నిర్వర్తించాలి మంత్రులు ఎవరు తెలిసింది? ఇప్పుడుగా తెలుస్తుంది. అట్లా పంచాయతీరాజులో ఎంత పెట్టుబడులు వస్తాయి, ఏ రకంగా పంచాయతీలకు ఇవ్వాలనేది ఇప్పుడు తెలుస్తుంది. లేదా జలజీవన్ మిషన్ 19లో స్టార్ట్ అయింది. జలజీవన్ మిషన్ గురించి ఎవరికైనా లేకుండా తెలుసా? ఏముంటుంది దాని కింద, ఎట్లా వాడుకోవాలి ఏంటని తెలుసా? ఇప్పుడుగా తెలుస్తుంది. ఇట్లా ఏమన్నా మంత్రులు రివ్యూలు చేస్తే బయట జనానికి కూడా తెలియజేస్తుంటే వాళ్ళు తెలుస్తుంది. అసలు అలా మంత్రి శాఖ ఏంటి, ఆ మంత్రిత్వ శాఖ ఏంటి, ఆ మంత్రిత్వ శాఖలో ఏ రెవెన్యూ సదస్సులు కొనసాగించాలనుకుంటున్నారు కదా. దాదాపుగా ఈ 6 నెలల్లో 1,75,000 పైచీలకు రెవెన్యూ కంప్లైంట్స్ ఓవరాల్ గా వచ్చినాయి 3 పార్టీల గ్రీవెన్సెస్ లో. సో ఇవన్నీ ఏమన్నా ఆన్లైన్ లో పెట్టి అవన్నీ కూడా సాల్వింగ్ కి ప్రత్యేకంగా ఏమన్నా చేస్తారా ఎక్కడికక్కడ? ఈ విషయంపై కొంత క్లారిటీ జరుగుతుంది మేడం. ఇప్పటికి మా ఆఫీస్ లో గానీ తెలుగుదేశం ఆఫీస్ లో గానీ తీసుకుంటున్నటువంటి అర్జీలు కూడా వాటన్నిటిని కూడా కంప్యూటరైజ్ వస్తున్నాయి ఆఫీసులకి. నేను నిన్న కూడా చూశాను. ఒక ఆఫీస్ కి ఏదైతే ఇక్కడ ఇల్లు మా జనవాణిలో ఇస్తే ఆ జనవాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆ ఆఫీస్ కి పంపించారు. ఇది వాళ్ళ గ్రీవెన్స్, దీన్ని వెంటనే మీరు సాల్వ్ చేయండి అని పంపించారు. ఆ రకంగా వస్తున్నాయి. అంతకంటే కూడా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వం సర్క్యులేట్ చేయాలి. ఇంకా సురేష్ గారు చెప్పారు ఖచ్చితంగా ఒక క్యాలెండర్ ఉండేది. సోమవారం గ్రీవెన్స్ అంటే అందరూ కూడా ఉండేవాళ్ళని. నేను కూడా ఏం కోరుకుంటానంటే ఇప్పుడు మా పార్టీ ఆఫీసులో తీసుకుంటే ఏమంటారంటే రేపు పొద్దున ప్రతిపక్షం అంటే ప్రభుత్వంలో ఉండి వాళ్ళ పార్టీ ఆఫీసులో తీసుకున్నారు ఒక ఇరిగేషన్ కూడా లేవనడానికి అవకాశం ఉన్నాయి. సో ఒక నా వ్యక్తిగతంగా ఏంటంటే నేను అనుకుంటున్నా అదే చేయాలి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రతి సోమవారము మంత్రులందరూ కూడా సెక్రటేరియట్ లో కూర్చుంటే ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ కంప్లైంట్ ఆ శాఖకు వస్తుంది. ఇట్స్ ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు మాకేంటంటే మా ఆఫీస్ కి బల్క్ గా వస్తున్నాయి అన్ని రకాల సమస్యలు. ఒకటి కాదు, ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకొచ్చి పడాల్సింటే వీటిని మళ్ళీ మేము అన్ని రివైజ్ చేసి దానికి ఏమంటాం దాన్ని సపరేట్ చేసి చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వమే తీసుకుంటే ప్రతి సోమవారం ఎవరికి శాఖకు సంబంధించిన వాటికి వెళ్తే ఈజీగా వాటిని మనం సాల్వ్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి కలెక్టరేట్ లోనూ ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఆ రోజు పెడితే చాలా తగ్గుతాయి. ఈజీ కదా, అది స్కాటర్ అయిపోయింది. ఒకసారిగా గుంప ఖర్చుగా ఒక 100 వచ్చి నా దగ్గర పడే కంటే కూడా ఈ 100 ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈజీగా సాల్వ్ అవుతుందని ఒక ఆలోచన కూడా ఉంది. ఖచ్చితంగా మేము మా పార్టీ మీటింగ్ లో కూడా చెప్తాము. ఏదేమన్నప్పటికీ మా ధ్యేయం ఏంటంటే మరి తప్పదు కదండి. అది అసలు జరిగిన దాన్ని సరి చేస్తేనే కదా మేము కూడా ఇలా కూర్చోవాలి కదా. ఈ 6 నెలల్లో పరిపాలన అనేది గతంలో చూసాం. ఏ శాఖ కూడా ఏ సూచన నిర్వీర్యం అయిపోయింది పూర్తిగా. అందుకే నేను అంటాను వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు గతంలో. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎవరికి ఏం తెలియట్లా. ఇంకా సురేష్ గారు అంతే చెప్పారు. అసలు ఈ పిఎస్ఎల్ పిఎల్ కూడా అవగాహన ఉందా లేదా మాట కూడా మాట్లాడుతున్నామంటే వాళ్ళు తక్కువ చేసి కాదు. కానీ వాళ్ళు ఒక నిర్లిప్తతో నిద్రపోతూ ఉన్నారు. ఏ మంది పొద్దున వస్తున్నామో జీతం తీసుకుంటామో ఎంత పని చూసుకుంటూ వెళ్ళిపోతామని లెక్కలో ఉన్నారు. కానీ ఇవాళ అది కాదు. మేము ఇవాళ 365 days చేయాల్సిందే పని.
మంత్రి అంటే ఊరినే ఏదో ఎంజాయ్ మీరు అన్నాడు ఇందాక ఏదో హనీమూన్ లో ఉన్నారని. అంటే చంద్రబాబు గారు ఉన్నంత ఫాస్ట్ మీరు అందరూ అందుకోవట్లేదు అన్నది కూడా నిన్న సమ్మరీ మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ ఆయన ఉన్న ఫాస్ట్, ఆయన ఉన్న మానిటరింగ్, ఆయన యూజ్ చేస్తున్న టెక్నాలజీ, అంటే ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇవాళ చాలా మంది కొత్త మంత్రులు అండి, ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు, మంత్రులు కొత్త వాళ్ళు, అనే ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎక్స్పీరియన్స్ కి కొత్తగా వచ్చిన ఎంత స్పీడ్ ఉన్నా కానీ పని విధానం తెలియాలి కదా. నేను పరిగెత్తగలను కానీ పరిగెత్తడానికి నాకు దారి తెలియాలి. ఆ విధంగా ఆయనకేదో దారి తెలుసు. ఇక్కడ ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి ఈ 6 నెలల్లో ఖచ్చితంగా మాకు హనీమూన్ అనేది లేదు. మాకు ప్రతిరోజు కూడా ఒక యుద్ధ వాతావరణమే. యుద్ధ వాతావరణం మీన్స్ ప్రజల కోసం, ప్రజలకు ఏదో చెయ్యాలి. మేము ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలి. మీరు పెట్టుకున్న అమరావతి 3 ఏళ్ల టార్గెట్ నిర్దిష్టంగా మీకున్న వనరులు అన్నిటితో అయిపోతుందా? అది టీడీపీ వాళ్ళు కూడా అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, కొంత క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మంచి చెయ్యాలనుకున్న మనసు ఉన్నప్పుడు దారులు అనేకం ఉంటాయి. ఆ దారుల్లో నుంచి ఏదో ఒక దారుల నుంచి మనకు కావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవచ్చు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారండి. ఫెడరల్ సిస్టమ్ ప్రజలు మాట్లాడింది ఫెడరల్ సిస్టమ్ అంటారు కదా. ఇక్కడ ఇందాక విక్రమ్ గారు కూడా కోట్ చేశారు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వక ఆగిపోయింది. మీరు పనిచేస్తే డబ్బులు ఇవ్వట్లు ఇస్తారు కదా. ఇవాళ జలజీవన్ మిషన్ లో మొత్తం డబ్బులు మేము ఇస్తాము, మీరు చేసుకోండి చెప్తున్నారు కదా. మనం చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. సో ఇవాళ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చేసేటటువంటి పనితనంతో కూర్చున్నాం. మేము చేయాలని ఒక తపంతో ఉన్నాం. అందుకు ఖచ్చితంగా డబ్బులు. కానీ నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు వెటకారం చేస్తున్నారు కదా. వీళ్ళు మేము కూడా స్పందన అనే కార్యక్రమం పెట్టాం, గ్రీవెన్సులు తీసుకున్నాం, వీళ్ళంటే ఏంటి అంత చేసింది అని చెప్పి మిమ్మల్ని అట్లా టార్గెట్ చేసి రాస్తున్నారు కదా. మేము అన్ని పెట్టాము. ఏం పెట్టలేదు మేము? అమ్మఒడి పెట్టాం, అయ్యి ఒడి పెట్టాం, విజయచంద్ర గారు పెట్టాం. చెప్పండి. విజయచంద్ర గారు 5 years లో సుమారుగా అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని 40% ఉంటాయి, కొన్ని 30% ఉంటాయి. అంటే 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ బాగా చేయాలి. అదేవిధంగా 70% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 30%. అట్లాంటి స్కీములు 40%, 30% చేయక సుమారుగా 30,000 కోట్లు ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో లూజ్ అయింది, నష్టపోయింది. 10,000 కోట్ల రూపాయలు, 7,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బుల్లో వాడేసుకునేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిన తర్వాత ముందు మీరు 40% డిపాజిట్ చేయండి, అప్పుడు మాత్రమే మేము 60% డిపాజిట్ చేస్తామని కొత్తగా లాస్ట్ సంవత్సరంలో చేశారు. దీని వల్ల ఏమైందంటే జలజీవన మిషన్ లో కేరళ లాంటి రాష్ట్రం 70,000 కోట్ల ప్రతిపాదన పంపిస్తే మన వాళ్ళు పంపించింది ఆర్లీ 24,000 కోట్లు. అందులో 4,000 కోట్ల రూపాయలు కూడా పనులు జరగలేదు లాస్ట్ 5 years లో. అంటే ఈ ప్రభుత్వం పోలీసు ప్రభుత్వం ఎలా ఉంది అనే దానికి తార్కాణం. అదేవిధంగా మిగతా విషయాల్లో కూడా అన్ని పోలవరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేట్ చేసింది కదా. మరి గవర్నమెంట్ పోలవరాన్ని ఎవరు ఆపారు? పనిచేయొద్దని ఎవరు ఆపారు? ఈ రకంగా చూస్తే మరి 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నిధులు అందరికి డ్రింకింగ్ వాటర్ వచ్చేది ఆర్కేవిఎస్ లో ఆపేశారు. మీరు వేరే లోన్ తీసుకొచ్చేసి సివిల్ సప్లైస్ లో ఎండియూ వ్యాన్స్ కొని అది మీ యొక్క రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించుకున్నారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం యొక్క వాహనాలని స్మగ్లింగ్ కోసం వాడారంటే అసలు వాళ్ళు ఏం చేయాలి? దేశద్రోహం చేసి ఒకట్లేండి 6 నెలల్లో కనిపిస్తోంది ప్రోగ్రెస్. అందుకని మీకు ఒక విషయం చెబుతున్నా, గత 5 సంవత్సరాల యొక్క విధ్వంసం దాని తాలూకు ఇంపాక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇప్పుడు దాకా అదే సరి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆగిపోయిన వాహనాన్ని మళ్ళీ ట్రాక్ మీదకి ఎక్కించాలంటే ఎంత కష్టం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కింద బ్యూరోక్రసీలో కూడా అసలు ఏ ఆఫీసర్ అడుగుతున్నాను. మీరింత విషయంతో వెళ్తే అక్కడక్కడ కాంప్రమైజులు ఉన్నాయి కదా, ఆ కాంప్రమైజులు ఉన్నాయా, సెట్ అవుతాయా? అన్ని ఏమండి మనం పని చేసుకుంటా వెళ్తా ఉంటే, టార్గెట్లు ఇచ్చుకుంటా వెళ్తా ఉంటే అందరూ లైన్ లోకి వచ్చి. విక్రమ్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ తీసుకునే ముందు జనసేన గాదా వెంకటేశ్వర గారు ఒక్కటి లాస్ట్ ఆన్సర్ చేయండి, ఇందాక అడగడం మర్చిపోయాను. కేబినెట్ లోకి నాగబాబు గారు తీసుకుంటున్నాం లెటర్ హెడ్ మీద కూడా చెప్పారు కదా, ఎప్పుడు తీసుకుంటున్నారు, ఏ పోర్ట్ఫోలియో? అందరూ వెయిట్ చేస్తున్నారు. లేదా ఎవరికైనా ఉద్వాసన ఉండి అది ఉంటుందా, లేకపోతే మామూలుగానే ఉంటుందా? మీరు మరి జస్ట్ అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. లెటర్ హెడ్ మీద ఇచ్చారు, ఇది వాస్తవం, కన్ఫర్మ్ కింద లెక్క కదా ఖచ్చితంగా. సో దానికి ఇప్పుడు విధి విధానాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేసి తీసుకోవాలా, తర్వాత ఏదో ఉంటుంది, కొంచెం అది డిస్కస్ చేస్తున్నారు మేడం. చిన్న వచ్చిన వార్త అయితే వాస్తవమే, ఖచ్చితంగా క్యాబినెట్ లోకి వెళ్ళబోతున్నారు. అది ఇవాళ రేపా ఎల్లుండి అనేది
కొంచెం చూద్దాం ఏ శాఖ అనేది మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఎవరికైనా ఉద్వాసాలు ఉంటే అక్కడ లేదా లేదా ఏమన్నామండి. అట్లా నాకు తెలిసినంత వరకు అట్లా ఏమి ఉండదు అనుకుంటున్నాను. యా. అది ఏదేమన్నా అదే వాళ్ళ ప్రయారిటీ కదా, ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ. కేబినెట్ లో మీరు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి చెప్తే మేమేం దాని గురించి ముందుగా నేను ఊహించైతే చెప్పలేను, కానీ యా. దాని వరకు ఉంటది మంచి కోసమే ఒక ఆలోచన చేస్తాం. విక్రమ్ పోలా గారు, ఓవరాల్ గా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒకటైతే ఖచ్చితంగా మంత్రులందరూ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగైనటువంటి పనితీరు మాత్రం కనబరుస్తున్నారండి, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఉదాహరణకి లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆ మాటకు వస్తే రోజా గారు నిర్వహించినటువంటి పర్యాటక శాఖ కందులు దుర్గేష్ గారు కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు నిర్వహించినటువంటి ఇరిగేషన్ ని రామానాయుడు గారు కావచ్చు, ఇట్లాగా అందరూ హోంమంత్రి అనిత్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా మెరుగు. అయితే ఏంటంటే చేసిన దాన్ని చెప్పుకోవాలి. ఇవాళ వాళ్ళు ఎంత చేస్తున్నాం అనేటువంటిది చెప్పాలి. అది ఇవాళ అంటే ఇవాళ చెప్పుకోలేకపోవటం వల్ల అంటే నివేదికలు ఇవ్వనంత మాత్రం వాళ్ళు పని చేయలేదని కాదు, అక్కడ కూడా బద్దకించకుండా ఇందాక సురేష్ గారు చాలా చక్కగా చెప్పారు ఎలా ఉంటుంది మంత్రులు, ఎందుకంటే మంత్రులు కూడా మంత్రుల పేషి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది అందువల్ల సరైనటువంటి పిఎల్ని పిఎస్ఎల్ని పెట్టుకోవాలి, అధికారులను పెట్టుకోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ వేగానికి తగినట్టుగా ముఖ్యమంత్రి గారి వేగానికి తగినట్టుగా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ లూప్ హోల్స్ ని ఎర్లీగా ప్లగ్ చేయకపోతే అది ప్రజల్లోకి బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తా ఉంటాయి. ఎంత పనిచేసి కూడా మేము చేయలేదు అని అంటారు. చిన్న ఉదాహరణ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అడిగారు ఇవ్వలేదని. ఇప్పుడు ఆయన చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ రెండు రైజ్ చేయబట్టే కదా మొత్తం కదలికి వచ్చింది యంత్రాంగంలో. పౌర సరఫరాల శాఖ కావచ్చు, అటు కేసుల విషయం కావచ్చు, ఇదంతా కూడా. కానీ ఏం చేశారనేటువంటిది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి వాళ్ళ పేషీల్లో కొన్ని ఆయన సినిమాల్లో అంటారు కదా, ఎవరు డప్పాళ్ళు కొట్టుకుంటే హ్యాన్, మరి ఇక్కడ కొట్టుకోవట్లేదు కదా ఎవరు డప్పాళ్ళు. అదే అంటే చేయలేదని కాదు కదా, అది కూడా బట్ ఓవరాల్ గా ఒకటైతే ఉంది, చంద్రబాబు నాయుడు ప్రజలు కోరుతున్నారో కొడుతున్నారో IVRS కాల్స్ లో తెలుస్తుంది. కనుక ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తారు, ఇందాక సురేష్ గారు అనుకుంటా అన్నారు, చాలా చక్కగా చెప్పారు. 90% వచ్చినా కూడా ఆయన ఏమంటారంటే దేర్ ఈజ్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అంటారు, అంతేగాని సాటిస్ఫై కారు. నిజంగా అది ఒక బెంచ్ మార్క్ అండి. మనం పెర్ఫార్మెన్స్ తో మనం మురిసిపోకూడదు, మరింత మెరుగ్గా పనిచేయాలి ప్రజల ఆశలకు అనుగుణాలు. ఒకవైపు ఏమో మీరు ఇందాక అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీడియా ద్వారా అదొకటి జరుగుతూ ఉంటది, దానిని పట్టించుకోవద్దు. దాన్ని పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది